ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. శ్రావణ మాసం అంటేనే ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి ఆలయం కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. అందులో శ్రావణ మాసం మంగళవారం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇక్కడ గౌరీ వ్రతం, మంగళ గౌరీ వ్రతము చేస్తున్నారు. ప్రత్యేక నోములు ఆచరిస్తున్నారు. వారి యొక్క కోరికలు సౌభాగ్యం కలిగించాలని చెప్పి ఉద్దేశంతో ఒక ప్రత్యేక ఫంక్షన్ హాల్లో సైతం ఈ కార్యక్రమం చేస్తున్నారు. మనం చూస్తున్నాం, విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. స్థానిక రామేశ్వర ఆలయ అర్చకులు, ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. దీనివల్ల ప్రధాన ఫలితం ఏముంటుంది? వ్రతాలు, పూజలు అన్నీ కూడా చేస్తున్నారు మీ ఆధ్వర్యంలో, ఎట్లా చూడొచ్చు? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్య త్రియంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మనకు శ్రావణ మాసం అంటేనే సాధారణంగా విపరీతమైనటువంటి పూజా వైభవాలు మనకు ఈ ప్రాంతం అంతా, లోకమంతా కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఎన్నో రకాల ఉపాసనాలు మనం చూస్తూ ఉన్నాం కదా. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగడానికంటే అయితేంది, కుటుంబంలో ఉన్నటువంటి కలతలు తొలగడానికి అయితేంది, ఇత్యాది సమస్యల గురించి చేస్తూ ఉంటారు కదా. అయితే ఈ మంగళవారం మట్టుకు, శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళవారం నాడు మట్టుకు మంగళగౌరి వ్రతాన్ని ఎవరైతే చేస్తూ ఉంటారో దాని ద్వారా దీర్ఘమైనటువంటి సౌభాగ్యం కలుగుతుంది. ఇప్పుడు స్త్రీకి ఎన్ని ఆభరణాలు ఉన్నప్పటికీ, ఏది అయినప్పటికీ వానికి అనారోగ్యంతో ఇంట్లో ఉన్నా పర్వాలేదు, వైధవ్యం అనేది స్త్రీ అసలుకే కోరుకోదు. అత్యంత చాలా దురదృష్టకరమైనటువంటి అంశము. దానికి ఏదున్నా లేకున్నా అత్యంత ప్రధానమైనటువంటిది సౌభాగ్యం. ఈ సౌభాగ్యమే కావాలి అంటే ఏం చేయాలి అంటే, స్వామివారి రాజరాజేశ్వర స్వామి ధర్మపత్ని అయినటువంటి రాజరాజేశ్వరి ఉపాసన, మంగళగౌరిని ఉపాసన చేయడం ద్వారానే ఈ దీర్ఘమైనటువంటి సౌభాగ్యం కలుగుతుంది. అందుకోసం ఈ శ్రావణ మాసంలో మట్టుకే ప్రతి మంగళవారం, శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళవారం రోజు ఈ మంగళగౌరి వ్రతాలు ఆచరణ చేస్తారు. తర్వాత వ్రత కథ ఉంటుంది. తర్వాత జ్యోతులు ఏవైతే వెలిగిస్తారో అమ్మవారి యొక్క హారతి సమయంలో ఆ జ్యోతిని ఈ సువాసుని నోట్లో పెరుగోసుకొని ఆ జ్యోతిని మింగుతారు. ఇట్లా 5 సంవత్సరాల పాటు ప్రతి శ్రావణ మాసం ఈ వ్రతాన్ని ఆచరణ చేసి తద్వారా అమ్మవారి యొక్క ఆశీస్సుల మేరకు దీర్ఘమైనటువంటి సౌభాగ్యాన్ని పొందుతారు ఈ శ్రావణ మంగళగౌరి వ్రతం వల్ల. మహాదేవ. సో అమ్మల కన్నా అమ్మ, ముగ్గురమ్మల మూలటమ్మగా పేర్కొన్నటువంటి జగన్మాతకి ప్రత్యేక పూజలు, వ్రతాలు చేయడం వల్ల అనుకున్నది నెరవేరుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, అత్యధిక భక్తి శ్రద్ధలతోనే వీళ్ళందరూ కూడా వచ్చి తాము కోరుకున్న కోరిక నెరవేరాలి, ప్రత్యేకంగా సౌభాగ్యాన్ని ప్రసాదించాలంటే రాజరాజేశ్వరి అర్ధాంగి అమ్మ గౌరీ దేవతను పూజిస్తే వారు అనుకున్న లక్ష్యం నెరవేరుతుందనే ఉద్దేశంతో ఇక్కడ వీళ్ళందరూ కూడా ఒక భక్తి శ్రద్ధలతోని పసుపు, కుంకుమ, పూలు, పండ్లు అన్నీ తీసుకొచ్చి చాలా నిష్ఠతోని చేస్తున్నటువంటి దీన్ని మనం ఆచరిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ప్రతి శ్రావణ మాసంలో 5 సంవత్సరాల పాటు చేస్తే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని చెప్పేసి స్థానిక ఆచార్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది పూజలో పాల్గొన్న మహిళలు ఉన్నారు. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా చూస్తున్నారు? ఇది మొదటిసారా మీరు పూజలో పాల్గొనడం? మేము ప్రతి సంవత్సరం చేసుకుంటామండి. చాలా బాగా అనిపిస్తుంది. ఏమేం చేస్తున్నారు? మంగళగౌరి వ్రతం, వినాయక పూజ, మొదటగా వినాయకుడి పూజ, గౌరీ పూజ, తర్వాత మంగళగౌరి వ్రతము. ఈ మంగళగౌరి ప్రత్యేకంగా శ్రావణ మాసంలో చేసుకుంటారండి. సౌభాగ్యం కోసం చేసుకుంటారు. దానికోసం ప్రత్యేకంగా నెయ్యి దీపాలు వెలిగిస్తారు. ఆ తర్వాత కాటుక బొట్టు పెట్టుకుంటారు. ఇదంతా మన సౌభాగ్యం కోసం. హిందూ సంస్కృతి సంప్రదాయంలో భాగంగా అనేక పూజలు, వ్రతాలు ఆచరించడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితిని గమనిస్తాం. అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే ఆ వేద పండితుల యొక్క ఆశీర్వచనం కావాలి. వారి యొక్క పూజా విధానాన్ని ఏదైతే సూచిస్తున్నారో దాన్ని ఆచరించి తూచా తప్పకుండా ఉన్నటువంటి పరిస్థితిలో మాత్రమే మేము అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధిస్తామని చెప్తున్నారు. చాలామంది ఒక డ్రెస్ కోడ్ కూడా వేసినట్టుగా మనం భావించవచ్చు. ఎరుపు రంగు దుస్తులు అమ్మవారికి చాలా ఇష్టము. ఎందుకంటే శరన్నవరాత్రి సందర్భంగా సైతం అమ్మవారి దీక్ష చేపట్టినప్పుడు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ఆనవాయితీగా వస్తుంది. దీనికి సంబంధించి కూడా వీళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి డ్రెస్ కోడ్తో ఉన్నటువంటి పరిస్థితి దీనిలో భాగంగా ఆచరిస్తున్నారు. మీరు ఎన్నిసార్లు చేశారమ్మా? ఎన్నిసార్లు? ఇప్పుడు మొదటిసారా పూజ? ఫస్ట్ సారి. ఎట్లా అనిపిస్తున్నది? మంచిగా ఉంది. సో మొత్తం మీద ఈ పూజా కార్యక్రమంలో నిమగ్నం అయి ఉన్నారు. చాలా బిజీగా ఉన్నారు అందరూ కూడా. దీన్ని చేయడం వల్ల అనుకున్న లక్ష్యము నెరవేరుతుందని చెప్పేసి భావిస్తున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. ఒక ప్రత్యేక అలంకరణలో అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసి ధూపదీప నైవేద్యాలు, అర్చన కార్యక్రమాలన్నీ కూడా చాలా ఖచ్చితంగా చేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్.
టీవీ కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.